శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 23వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే శ్రీకృష్ణ బలరాములిద్దరి యొక్క జన్మ ఏ విధంగా కలిగింది. ఇదంతా కూడా కంసుడికిను శ్రీకృష్ణ పరమాత్ముడికి, అలాగే జరాసంధుడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి మధ్యలో ఉన్నటువంటి వైరం యొక్క కారణాన్ని చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు జరాసంధుడి వలన ఇబ్బంది పడవలసి వచ్చింది అనేటువంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది సభాపర్వంలోని ఆఖ్యానం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 23వ అధ్యాయంలో మనం అంతకుముందు దేవకీ వసుదేవులు ఇద్దరిని కూడా కారాగారంలో బంధించడం జరిగింది కంసుడు. ఎందుకంటే ఆకాశవాణి యొక్క వచనాలని గ్రహించి వీరిద్దరిని కారాగారంలో బంధించాడు కంసుడు. ఆ తర్వాత వారికి వరుసగా 6 పిల్లలు జన్మించడం జరిగింది. ఆ 6 పిల్లల్ని కూడా నారదుడి యొక్క మాట ప్రకారం కంసుడు వారందరినీ కూడా ఒకేసారి సంహరించడం జరిగింది. 6 పిల్లలు. ఆ 6 పిల్లలు కూడా అంటే బలరాముడి ముందు వాడు. ఆ 6 పిల్లలు కూడా పూర్వం శాపవశాత్తు తండ్రి చేతిలోనే మరణించవలసినటువంటి అగత్యం ఉంది. అంటే పూర్వజన్మలో కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనేటువంటి వాడు. ఆ కాలనేమి యొక్క పుత్రులే వీళ్ళు. వీళ్ళు తండ్రి చేతిలోనే మరణించవలసినటువంటి శాపం ఉంది. అది ఇక్కడ తీరిపోయింది ఈ జన్మలో, ఈ అవతారంలో. తర్వాత పుట్టినటువంటి వాడు దేవక్యా గర్భమతులం రోహిణ్యా జఠరేక్షిపత్ ఆకృష్య కర్షణా సమ్యక్ సంకర్షణ ఇది స్మృతః. ఆ పైన శ్లోకంలో కూడా అధతస్యాం సమభవత్ బలదేవస్తు సత్తమః. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే 6 కుమారులు కూడా సూర్య వర్చస్సుతో ఉండేటువంటి 6 పుత్రులు కూడా జన్మించడము, కంసుడి చేతిలో మరణించడం అయిపోయిందో, అథా అటు తర్వాత తస్యాం సమభవత్, ఆ దేవకీదేవికి సమభవత్ జన్మించాట. ఎవరు అంటే బలదేవస్తు సత్తమః. బలదేవుడు జన్మించడం జరిగింది. బలంలో పరాక్రమవంతుడైనటువంటి వాడు, ఉత్తముడు. యాం యత యాం యత మాయయా తంతు యమో రాజా విశాంపతే. యముడు తన యొక్క మాయతో ఆ బలదేవుడి యొక్క పిండాన్ని ఈ దేవకీదేవి గర్భం నుంచి యోగమాయ యొక్క సహాయంతో మరొక చోట పెట్టడం జరిగింది. దేవకీ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని తీసుకొచ్చి అక్కడ యశోదాదేవి దగ్గరికి, అక్కడ రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఎవరంటే యోగమాయ యొక్క శక్తి చేత జరుగుతుంది. అది తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. దేవక్యా గర్భమతులం రోహిణ్యా జఠరే క్షిపత్ ఆకృష్య కర్షణా సమ్యక్ సంకర్షణ ఇది స్మృతః. సంకర్షణ ఇది స్మృతః. ఇక్కడ దేవకీదేవి యొక్క గర్భం అనేటువంటిది, ఆ గర్భస్థ శిశువుని రోహిణీదేవి యొక్క జఠరంలో అక్షిపత్ ఉంచడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ గర్భ మార్పిడి అనేటువంటిది ఒక గర్భం నుంచి మరొక గర్భంలోకి మార్చడం ఈనాడు అత్యాధునికమైనటువంటి సైన్స్ గా మనం పరిగణిస్తూ ఉన్నాం. అది పూర్వకాలంలోనే జరిగింది. గర్భ మార్పిడి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆ పిండాన్ని ఇంకో గర్భంలో సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెట్టినటువంటి మొట్టమొదటి సర్జరీ ఏమిటి అంటే డాక్టర్ యోగమాయ చేసినటువంటి సర్జరీ. దుర్గాదేవి, ఆవిడే దుర్గాదేవి. ఆకృష్య కర్షణ సమ్యక్. ఆకృష్య, ఈ గర్భంలోంచి ఆకృష్య తీసేసి సంకర్షణ ఇది స్మృత. అట్లా పిండం గర్భంలోంచి పిండము ఆకర్షి ఆకృష్యమాణ
తొలగించి మరొక గర్భంలో ప్రవేశపెట్టడం వల్ల ఈ పిల్లవాడికి సంకర్షణుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి గణించాడు. బలరాముడి యొక్క మరొక పేరు సంకర్షణ, కర్షించబడినటువంటి వాడు, ఆకర్షించబడినట్టుగా, లాగబడినటువంటి వాడు. అంతేకాకుండా బలంలో శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి బలశ్రేష్టతయా తస్య బలదేవ ఇది స్మృత. బలంలో అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి ఈ పిల్లవాడికి బలదేవుడు, బలరాముడు, బలదేవుడు అనేటువంటి పేర్లతో ప్రఖ్యాతి గణించారు. ఆ తర్వాత పునస్తస్యాం సమభవత్ అష్టమో మధుసూదన. తర్వాత అష్టమ 8వ పిల్లవాడిగా మధుసూదనుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. మధుసూదన అని పడాల్సింది, మధుమూదన పడి మధుసూదనుడు. మధుసూదన 8వ గర్భంగా జన్మించడం జరిగింది. అయితే ఇక్కడ సప్తమ గర్భమైనటువంటి ఆ బలరాముడు ఇక్కడి నుంచి తీసుకువెళ్లి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. మరి ఇక్కడ 7వ పిల్లవాడిగా ఇంకొకళ్ళు ఉండాలి కదా. ఇక్కడ అష్టమ గర్భం మధుసూదనుడు అని చెప్పేస్తున్నారు, కానీ సప్తమ గర్భం ఇంకోటి ఎవరయ్యా అంటే యోగమాయ. ఆవిడే యోగమాయ. ఆ యోగమాయ పుట్టడం జరుగుతుంది. ఆ యోగమాయని కూడా సంహరించబోతాడు ఈ మూర్ఖుడు. అది కూడా చెప్పుకుంటారు ఇప్పుడు తర్వాత. తస్య గర్భస్థరక్షాం తు సచక్రేభ్యధికం నృప తతః కాలే రక్షణార్థం వసుదేవస్య తత్వతః పునస్తస్యాం సమభవత్ అష్టమో మధుసూదన. 8వ వాడుగా మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టే తస్య గర్భస్య రక్షాంతు, ఆ పిల్లవాడిని 8వ గర్భంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని రక్షించడం కోసం అని చెప్పి సచక్రేభ్యధికం నృపః. నృపః అంటే ఇక్కడ ఎవరి అంటే కంసుడు. నీచుడైనటువంటి కంసుడు అధికమైనటువంటి భద్రత తీసుకున్నాడు. 8వ పిల్లవాడు పుడతాడు. పుట్టంగానే వెంటనే అతన్ని సంహరించాలి. కాబట్టి మాయలేం ఎన్ని పనినా సరే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే భాగవతంలో దేవకీదేవి అష్టమ గర్భాన్ని ధరించంగానే దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవుడితో పాటుగా ఆ గర్భంలో ఉన్న తేజస్సుని కీర్తిస్తారు, స్తుతిస్తారు. ఆ పరమాత్మని లోపల గర్భంలో ఉన్నటువంటి తేజస్సుని, ఆ కాంతి చూసి కంసుడే ఆశ్చర్యపోతాడు. కారాగారంలోకి వచ్చి కారాగారం అంతా దేదీప్యమానంగా వెలిగి ఉంటుతూ ఉంటే ఆ కాంతి చూసి కంసుడు ఆశ్చర్యపోతాడు. ఇది అష్టమ గర్భం కదా. అంత ఆశ్చర్యపోయేటువంటి తేజస్సు అక్కడ దేవకీ గర్భంలో. దేవకీదేవి తండ్రిని ప్రార్థిస్తుంది ఆయన్ని, అయ్యా ఈ తేజస్సును ఉపసంహరించవయ్యా అని చెప్పి పుట్టంగానే విష్ణుమూర్తి రూపంలో పుడతాడు ఆయన. చతుర్భుజాలతో పుడతాడు. ఇక్కడ సింపుల్ గా 8వ గర్భంలో మధుసూదనుడు పుట్టాడు అని చెప్పేశారు మహాభారతంలో. దీనికి వివరంగా చూసుకోవాలంటే దీని తర్వాత పుస్తకాలు పురాణాలు చదవాలి, దీంతో ఆపేయకూడదు. ఆ కృష్ణ చరిత్ర పూర్తిగా ఎక్కడైతే ఉంటుందో ఆ భాగవతంలో చదివితే మనకి ఇంకా వివరాలు. దీన్నే సమన్వయం చేసుకోవడం అంటారు. ఇక్కడ 1,00,000 శ్లోకాలలో కొన్ని కొన్ని కథలు, ఆఖ్యానాలు క్లుప్తంగా చెప్పబడతాయి. అవి ఏ పురాణాల్లో అయితే విపులంగా చెప్పబడతాయో దాన్ని కూడా చదువుకుని మనం సమన్వయం చేసుకోవాలి. అంతేగాని ఇది చేసుకుని ఇంతేనా అనుకోకూడదు. కృష్ణుడు పుట్టేశాడని ఒక ముక్కలో తేల్చేశారు ఏమిటి అనుకోకూడదు. వీడియోలు విన్నవాళ్ళు, ఈ పాఠం గ్రహించిన వాళ్ళు అదే అనుకుంటారు. కానీ దాన్ని సమన్వయం చేసుకోవటం అంటారు. దీన్ని విపులంగా ఇదే వ్యాసుడు మళ్ళీ అక్కడ ఇచ్చాడు భాగవతం. అందుకే భాగవతం వ్యాసుడు భారతం అంతా రాసి, పురాణాలన్నీ రాసి ఇంకా ఏదో తృప్తి కలగలేదయ్యా, ఇంకా తృప్తి కలగాలంటే ఏం చేయాలంటే నారదుడు చెప్తాడు, అయితే ఈ భాగవతం రాయి, భగవంతుడి లీలలు రాయి అని చెప్పి మరీ సలహా ఇచ్చాడు. అప్పుడు తృప్తి పడ్డాడు వ్యాసుడు. అందువల్ల ఈ మధుసూదనుడు గర్భంలో ఉండగానే అద్భుతమైనటువంటి తేజస్సుతో పుట్టారు. దేవతలు వచ్చి కీర్తించారు. కంసుడు ఆశ్చర్యపోయాడు, భయపడిపోయాడు. పుట్టంగానే విష్ణుమూర్తి రూపంలో చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలతో పుట్టాడు. చక్కటి తేజస్సుతో ఉన్నాడు. ఆయుధాలతో పాటు బాల విష్ణువు పుట్టాడు. బాలకృష్ణుడు కాదు, బాల విష్ణువు పుట్టాడు. విష్ణువు బాల్య రూపంలో చూసుకునే దర్శన భాగ్యం ఎవరికి కలిగిందంటే దేవకీ వసుదేవులకు కలిగింది. సకల దేవతలందరూ చూసి నమస్కారం చేసుకున్నారు. విష్ణుమూర్తి చిన్న వయసులో ఉంటే ఇక్కడ ఉంటాడు అనుకుని పరమానంద భక్తుడు అయిపోయాడు. ఎంత బాగుంటుంది. కానీ ఆ రోజు దేవకీదేవి, అయ్యా ఈ తేజస్సు చూస్తే ఈ కంసుడు పాపిష్టి వెధవ ఏం చేస్తాడు, కాబట్టి నీ తేజస్సుని ఉపసంహరించుకోవయ్యా అంటే అప్పుడు మళ్ళీ దానికి ఒక కారణం చెప్తాడు. మీరు నన్ను గుర్తుపట్టడానికి నేను ఈ విధంగా వచ్చానమ్మా, మీ యొక్క జన్మకి కారణం కూడా అంటూ విష్ణుమూర్తి ఈ దేవకీ వసుదేవుల యొక్క జన్మ కారణాలు కూడా చెప్పి, పూర్వజన్మలో ఇట్లా వేడుకున్నారు నేను,
మీరు 3 సార్లు పుట్టాను ఇప్పటికీ నేను మీ గర్భంలోనే అంటూ అవన్నీ గుర్తు చేసి ఇప్పుడు తన తేజస్సుని మార్చుకుని బాలకృష్ణుడిలా మారిపోతాడు. గుర్తు చేయడం కోసం అంతే. మళ్ళీ బాలకృష్ణులా మారిపోతాడు. ఇది భాగవతంలో విపులంగా చెప్పారు అవన్నీ కూడా చక్కటి శ్లోకాలతో. అయితే మళ్ళీ ఈ కృష్ణుడు తన మాయతో ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులందరినీ కూడా యోగ నిద్ర సహాయంతో వాళ్ళందరినీ నిద్రపుచ్చడం. ఈయన ఇక్కడ కారాగారం నుంచి ఈ బాలకృష్ణుడిని వసుదేవుడు తీసుకువెళ్ళి నందవ్రజంలో యశోద దగ్గర పడుకోబెట్టడం జరుగుతుంది. అక్కడ యశోద దగ్గర ఈ బాలకృష్ణుని పడుకోబెట్టి అక్కడి నుంచి ఎవరిని తీసుకొస్తాడు, యోగమాయని తీసుకొస్తాడు. అక్కడ పుట్టినటువంటి యోగమాయ అమ్మవారు పుట్టారు అక్కడ యశోదకి, ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేస్తాడు. అది ఏంటో చెప్తారు. తస్య గర్భస్య రక్షాం తు సచక్రేభ్యధికం నృపః. కంసుడు అయినటువంటి ఆ నీచుడు ఈ అష్టమ గర్భాన్ని ఏ విధంగా అయినా సరే గ్రహించాలి, తాను పట్టుకోవాలనే ఉద్దేశంతో రక్షణ కోసం అని చెప్పేసి తతః కాలే రక్షణార్థం వసుదేవస్య తత్వతః. ఇటు పక్కన వసుదేవుడు ఏమన్నా ఈ గర్భాన్ని ఎలా రక్షించుకోవాలని కాపాడుతున్నాడు, అటు పక్కన మహారాజు ఓ పక్కన ఒక కన్ను వేసి ఉంచాడు. అసలు అత్యంత క్రూరమైనటువంటి మంత్రుల్ని పెట్టాట అక్కడ. ఆ విషయం చెప్తున్నాడు. ఉగ్ర ప్రయుక్త కంసేన సచివ క్రూర కర్మకృత్. పుట్టంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఈ విషయం తెలియాలి, వాళ్ళు మాయలు పన్నే లోపల నాకు తెలియాలి, వాడిని సంహరించాలి అని ఉగ్రమైనటువంటి కుయుక్తులు ప్రయోగించేటువంటి సచివ అంటే మంత్రుల్ని. ఎట్లాంటి మంత్రులుట వాళ్ళు, క్రూర కర్మకృత్, అత్యంత కిరాతకమైనటువంటి పనులు చేసేటువంటి మంత్రుల్ని కంసుడి చేత నియమించబడ్డారు అట్లాంటి వాళ్ళందరూ కూడా. ఎక్కడ అంటే కారాగారానికి రక్షణగా. అట్లా చాలా పకడ్బందీగా కంసుడు ఉన్నాడు. ఎంత ఉన్నా మాత్రం పరమాత్మ యొక్క మాయ ముందు వీళ్ళెంత. పిల్లవాడు పుట్టాడు, పుట్టంగానే ఆయనే పరమాత్ముడే చెప్పాడు వసుదేవుడితో, తండ్రి నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి నందవ్రజంలో ఫలానా చోట పడుకోబెట్టు, అక్కడ ఉన్నటువంటి బాలికను తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురా అన్నాడు. అంతే. ఆ మాట వినంగానే కంసుడు వసుదేవుడు కాస్త చక్కగా ఒళ్ళో అలా గుండెలకి హత్తుకుని తీసుకువెళ్తున్నాడు. మిగతా పనులు ఆటోమేటిక్ గా పరమాత్ముడే చూసుకున్నాడు, బాలకృష్ణుడే చూసుకున్నాడు. అందరూ హాయిగా బజ్జున్నారు. జాతమాత్రం వాసుదేవం అధాకృష్య పితా తతః ఉపజహ్రే పరిక్రీతాం సుతాం గోపస్య కస్యచిత్. జాతమాత్రం పుట్టంగానే వసుదేవుని కుమారుడైనటువంటి వాసుదేవుణ్ణి అంటే శ్రీకృష్ణుణ్ణి, బాలకృష్ణుణ్ణి తీసుకుని అధాకృష్య పితా తతః, తండ్రి అయినటువంటి వసుదేవుడు ఆ వాసుదేవుణ్ణి బాలకృష్ణుణ్ణి తీసుకుని ఆయన చెప్పినటువంటి సూచన ప్రకారం ఉపజహ్రే పరిక్రీతాం సుతాం గోపస్య కస్యచిత్. నందవ్రజంలో ఒకానొక గోపాలకుని ఇంట్లో, ఒకానొక గోపాలుడు అని ఇక్కడ ఇచ్చారు. అదే భాగవతంలో చక్కగా అడ్రస్ తో పాటు చేస్తారు. ఆ వ్రేపాలలో ఆ గోకులంలో ఆ నందుడి ఇంటిలో ఆ యశోద అప్పుడే ప్రసవించినటువంటి బిడ్డ దగ్గర ఈ బిడ్డను పడుకోబెట్టి ఆ బిడ్డను తీసుకొచ్చాడు. అప్పటికి ప్రసవించంగానే ఇంకా యశోద మగపిల్లవాడు పుట్టాడా ఆడపిల్ల పుట్టిందా అని కూడా చూసుకోలేదు ఇంకా. ఆ చూసుకునే క్షణం లోపల ఈయన వెళ్తాడు, వెళ్ళి అక్కడ పడుకుంటాడు బాలకృష్ణుడు. ఇదంతా వివరంగా అక్కడ చెప్పబడుతుంది భాగవతంలో. ఎవరైనా అవి చదువుకోవాల్సిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి తరించుకోవచ్చు. లేకపోతే భాగవతం మీద దశమస్కందం మనం చేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ప్లేలిస్ట్ లో, అవి కూడా మీకు లభిస్తాయి. ఆ వివరంగా ఇట్లా భారతంలో ఎలా అయితే శ్లోకాలు వాటి వివరాలు చెప్తున్నామో అలాగే భాగవతం కూడా దశమస్కందంలో ఇలా ప్రతి శ్లోకానికి భావం చెప్పుకుంటూ విశేషాలు చెప్పుకుంటూ వెళ్ళా ప్లేలిస్ట్ లో అది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే అమృష్యమాణస్తం శబ్దం దేవదూతస్య పార్థివః వాసుదేవం మహాత్మానం అర్పయామాస గోకులే. మహాత్ముడు అయినటువంటి వాసుదేవుని, శ్రీకృష్ణ పరమాత్ముని గోకులే అర్పయామాస, గోకులంలో సమర్పించేశాడు. తల్లి అయినటువంటి అక్కడ యశోద దగ్గర పడుకోబెట్టి వచ్చేశాడు ఒక తల్లిగా. అక్కడ ఆవిడే ప్రసవించింది. అమృష్యమాణస్తం శబ్దం దేవదూతస్య పార్థివః, దేవదూతస్య పార్థివః. దేవదూతుడి యొక్క అంటే స్వామి చెప్పినటువంటి వచనాల ప్రకారం వసుదేవుడు తీసుకువెళ్ళాడు. ఇక్కడ పిల్లవాడు పుట్టాడనేటువంటి విషయం అక్కడ మహారాజు తెలుసుకున్నాడు.
మహారాజు తెలుసుకునే లోపల ఇక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది మొత్తం. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టేసిన తర్వాత వాసుదేవోపి, ఈ వాసుదేవుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వాసుదేవోపి గోపేషు వవృధే అబ్జమివాంభసి. ఇక్కడ చూసారా, యోగమాయని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వసుదేవుడు తెచ్చి ఇక్కడ పడుకోబెట్టాడని చెప్పలేదు. ఇంకా ఈ యోగమాయని తీసుకొచ్చేస్తాడు. బాలకృష్ణుని తీసుకువెళ్తున్నప్పుడు ఏమైనా చక్కగా చెరసాల దగ్గర ఉన్నటువంటి కావలి వాళ్ళు అందరూ కూడా, రక్షక భటులందరూ కూడా నిద్రపోయారు. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. స్వామి అలా వస్తుంటే ముందుకి తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. అందరూ నిద్రపోయారు. హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారు. మేఘుడు వర్షించాడు. మేఘుడు వర్షిస్తుంటే స్వామి తడవకుండా చక్కగా శేషుడు పడగబట్టి అలా నీడలాగా ఛత్రంలాగా వెంటగా వచ్చాడు, తోడొచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి లీల అదంతా కూడా. పుట్టంగానే స్వామి పుట్టంగానే అది లీల. ఇదంతా మళ్ళీ అక్కడ యశోద దగ్గర జన్మించినటువంటి యోగమాయను తెచ్చి కారాగారంలోకి వచ్చి మళ్ళీ వసుదేవుడు తన సంఖ్యలు తానే వేసుకుని మళ్ళీ అలా కూర్చోగానే జైల్లో అక్కడ రక్షక భటులందరూ మళ్ళీ మేల్కొన్నారు. తలుపులు వాటంతట అవి మూసుకున్నాయి. అప్పుడు తెలిసింది కంసుడికి విషయం ఏమిటి, ఇక్కడ జననం, గర్భం ప్రసవించింది, ఈవిడ దేవకీదేవి ప్రసవించింది అనే విషయం తెలిసింది. చూస్తే ఎవరు, ఆడపిల్ల. అక్కడ యశోద చూసింది ఎవరిని, మగపిల్లవాడిని. ఇప్పుడు ఆవిడికి ఇంతవరకు ఎవరు పుట్టారో కూడా చూసుకోలేదు. ఆ సమయంలో బాలకృష్ణుడు వెళ్ళి అక్కడ సెట్ అయిపోయాడు, ఇబ్బంది లేదు. వాసుదేవోపి గోపేషు వవృధే. ఇక అక్కడ ఆ నందవ్రజంలో గోపాలుడు పెరుగుతున్నట్ట. బాలకృష్ణుడు గోపేషు అంటే గోపాలకులందరి మధ్యలో ఎలా పెరుగుతున్నాడంటే వవృధే అబ్జమివాంభసి. అంభసి అంటే చక్కటి సరోవరంలో, నీటితో నిండినటువంటి సరోవరంలో చక్కగా పద్మం తలు అలా విచ్చుకుంటున్నట్టుగా పెరుగుతున్నట్టు. అబ్జము అంటే పద్మం, అంభసి అంటే నీటి అందు. చక్కటి సరోవరం, నీటితో నిండిన సరోవరంలో పద్మం ఎలా అయితే అలా పెరిగి పెద్దదవుతూ విచ్చుకుంటూ ఉంటుందో అలా పెరిగి పెద్దవాడుతున్నట్ట బాలకృష్ణుడు అక్కడ. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే, శ్రీకృష్ణుడికి జరాసంధుడికి మధ్యలో వైరం కారణం ఏమిటి అని అడిగాడు ఇక్కడ ధర్మరాజు. అది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ షార్ట్ కట్ గా సింపుల్ గానే చెప్పాలి, ఇక్కడ వివరించక్కర్లేదు అదంతా కూడా. అలాగే అజ్ఞాయ అజ్ఞాయమాన కంసేన, అజ్ఞాయమాన, అజ్ఞాయమాన అనే పదానికి అర్థం జ్ఞానము అజ్ఞానం. అజ్ఞానంతో నిండినవాడు, తెలియనటువంటి వాడు, మూర్ఖుడు. అజ్ఞాయమాన కంసేన గూఢోగ్నిరివదారుషు. అజ్ఞాని అయినటువంటి వాడు, తెలుసుకోలేని మూర్ఖుడైనటువంటి కంసుడికి తెలియకుండా, ఆ మూర్ఖుడికి తెలియకుండా శ్రీకృష్ణుడు ఈ నందవ్రజంలో అలా సరోవరంలో పద్మంలా పెరుగుతున్నాడు. గూఢోగ్నిరివదారుషు, చెక్కలో దాగి ఉన్నటువంటి నిబిడీకృతమై ఉన్నటువంటి అగ్నిలాగా పెరుగుతున్నాడు. చెక్కలో లోపల అగ్ని ఉంటుంది, కట్టెలో. ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అది? ఎప్పుడో ఎండాకాలంలో ఒక కట్టె ఇంకో కట్టె రాసుకున్నప్పుడు దాంట్లోంచి వచ్చినటువంటి అగ్ని మళ్ళీ దాన్ని దహించేస్తుంది. అగ్ని ఉందా మరి? ఎక్కడుంది? కాష్టంలోనే ఉంది. అట్లా గూఢోగ్నిరివ దారుషు, చెక్కలో రహస్యంగా ఉన్నటువంటి అగ్ని ఎలా ఉందో అలా నందవ్రజంలో ఈ కంసుడికి తెలియకుండా పెరుగుతున్నట్ట బాలకృష్ణుడు. విప్రచకేతదా సర్వాన్ బల్లవాన్ మధురేశ్వర వర్ధమానో మహాబాహుస్తేజో బల సమన్విత. విప్రచకేతదా సర్వాన్ బలవాన్ మధురేశ్వర, మధురేశ్వరుడైనటువంటి కంసుడు సర్వాన్ బలవాన్, మొత్తం బలవంతులైనటువంటి వాళ్ళందరినీ పెట్టాడు అక్కడ తెలుసుకోవడానికి ఎక్కడ ఎవరున్నారని. ఇక్కడ ఏమన్నా వర్ధమానో మహాతేజ, తేజోబల సమన్విత, చక్కటి తేజస్సుతో బల సమన్వితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ పెరుగుతున్నాడు. వీడేమన్నా ఈ మధురేశ్వరుడు, ఈ కంసుడు ఏమన్నా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. ఎక్కడ ఎవరు పెరిగారని. తతస్తే, ఎందుకంటే అప్పటికే పూతన ఇత్యాది రాక్షసుల్ని మొత్తం చుట్టుపక్కల వ్రజాలకి గ్రామాలకి పంపించేశాడు. ఇట్లాంటి వాళ్ళు చిన్నపిల్లల మీద ఎవరున్నారా అనేటువంటిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కృష్ణుడి దగ్గరకు వచ్చేటప్పుడు వస్తున్నారు. తతస్తే క్లిశ్యమానాస్తు పుండరీకాక్షమచ్యుతం భయేన కామాదపరే గణశః పర్యవారయన్.
తతస్తే క్లిశ్యమానస్తు పుండరీకాక్షం అచ్యుతం. శ్రీకృష్ణ పరమాత్ముడిని పుండరీకాక్షుడు, పుండరీకము అంటే పద్మము వంటి కళ్ళు కలిగినటువంటి ఆ అచ్యుతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కంసుడి చేత పంపించబడినటువంటి అనేక మంది రాక్షసులందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు? కామాదపరే గణశ. ఈ రాక్షస సమూహాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క శక్తులతో, దివ్య శక్తులతో నివారించుకుంటూ వచ్చాడు, సంహరించుకుంటూ వచ్చాడు. సతులబ్ధ్వా బలం రాజన్ ఉగ్రసేనస్య సమ్మతః. చివరికి ఉగ్రసేన మహారాజు యొక్క అనుమతితోనే శ్రీకృష్ణ పరమాత్ముడు వసుదేవాత్మజ సర్వైర్భ్రాతృభిః సహితం పునః. వసుదేవుని యొక్క కుమారులు సర్వైర్భ్రాతృభి, సోదరులందరితో పాటుగా చక్కగా ఆలోచించి మంత్రాంగం చేసి కంసుణ్ణి సంహరించవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి కంసుడి తండ్రి అనుమతి తీసుకుని, ఉగ్రసేనుడి అనుమతి తీసుకుని నిర్జిత్య యుధి భోజేంద్రం హత్వా కంసం మహాబలః. భోజేంద్రుడు, భోజరాజు అయినటువంటి కంసుణ్ణి, ఆ మధురకి రాజు అయినటువంటి కంసుణ్ణి హత్వా, సంహరించడం జరిగింది. యుధి నిర్జిత్య అన్నారు. ముందు యుద్ధంలో ఓడించారు శ్రీకృష్ణ బలరాములు. ఓడించి ఆ తర్వాత వాడిని సంహరించవలసిన సమయం వచ్చేటప్పటికి సంహరించేశారు. ఆ తర్వాత కంసుడు తన తండ్రి అయిన ఉగ్రసేనుని అంతకుముందే జైల్లో పెట్టించాడు కదా. ఆ జైల్లో ఉన్నటువంటి ఉగ్రసేనుని విడిపించి తీసుకువచ్చి మళ్ళీ మధురకి రాజుని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, బాలకృష్ణుడు. అభ్యషించత్ తతో రాజ్య ఉగ్రసేనం విశాంపతే. ఉగ్రసేన మహారాజుని మళ్ళీ ఆ రాజ్యానికి తిరిగి అభ్యషించత్, తిరిగి అభిషేకం చేశాడు మహారాజుగా. ఆ తర్వాత ఇది విని జరాసంధుడు ఉక్రోషం పట్టలేకపోయాడు. ఏమిటి సంధుడికి కంసుడికి ఉన్నటువంటి సంబంధం అంటే, జరాసంధుడి యొక్క అల్లుడు కంసుడు. తన బిడ్డల్ని ఇచ్చాడు, ఇద్దరు పిల్లల్ని కంసుడికి భార్యలుగా. అది విని తదశ్రుత్వా జరాసంధో మాధవేన హతం యుధి. ఆ తర్వాత ఈ సంగతి తెలిసినటువంటి జరాసంధుడు మాధవుడితో యుద్ధం చేశాడు. మాధవేన హతం యుధి, మాధవుడితో యుద్ధం చేసి యుద్ధంలో హతమైనటువంటి తన కంసుడి గురించి తెలుసుకుని సూరసేనాధిపం చక్రే కంసపుత్రం తదా నృప. వెంటనే సూరసేనాధిపం చక్రే, సూరసేన అధిపుడైనటువంటి ఉగ్రసేనుడితో మళ్ళీ జరాసంధుడు యుద్ధం చేసి ఓడించి కంసుడికి పుత్రుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో కంసపుత్రం తదా నృప, కంసుడికి పుత్రుడైనటువంటి ఒక కుమారుణ్ణి అక్కడ మహారాజుగా నియమించాడు. ఉగ్రసేనుని తొలగించాడు, ఓడించేశాడు. ససైన్యం మహదుత్థాప్య వాసుదేవం తదా నృప, వాసుదేవం తదా నృప అభ్యషించత్ సుతం తత్ర సుతాయ జనమే జయ. తన యొక్క సకల సైన్యంతో వచ్చి జరాసంధుడు మహదుత్థాప్య వాసుదేవం తదా నృప, వాసుదేవుణ్ణి ఉగ్రసేనుణ్ణి ఓడించి అభ్యషించత్ సుతం తత్ర, తన యొక్క కుమార్తె అయినటువంటి, అంటే కంసుడికి భార్యలైనటువంటి ఆ భార్యలయందు పుట్టినటువంటి కుమారుడికి అభిషేకం చేశాడు, రాజ్యాన్ని అప్పగించాడు. అంటే ఆ మధురా నగరానికి రాజుగా ఎవరిని చేశాడంటే కంసుడి కుమారుని పెట్టాడు. తన కుమారుడికి పుట్టినటువంటి వాడిని పెట్టడం జరిగింది. ఇది జరాసంధుడు చేసినటువంటి పని. అప్పటి నుంచి జరాసంధుడికి శ్రీకృష్ణుడికి మధ్యలో ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రసేనం చ వృష్ణీంశ్చ మహాబల సమన్విత, ఉగ్రసేనం చ వృష్ణీంచ మహాబల సమన్విత సతత్ర విప్రకురుతే జరాసంధ ప్రతాపవాన్. ఈ విధంగా అనుకోకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళు కంసుడిని సంహరించి ఇండైరెక్ట్ గా ఎవరికి శత్రువులు అయ్యారంటే జరాసంధుడికి శత్రువులు అయ్యారు. సతత్ర విప్రకురుతి అన్నారు. విప్రకురుతి అనే పదానికి అర్థం శత్రుత్వం. జరాసంధుడితో అలా శత్రుత్వం అనేటువంటి ప్రతాపవాన్, ప్రతాపవాన్ అంటే పెరిగి పెద్దదైంది. ఇటు యాదవులకి జరాసంధుడికి, కృష్ణుడికి జరాసంధుడికి మధ్యలో శత్రుత్వం అనేది అలా వృద్ధి అయింది. ఇదయ్య కారణం మా ఇద్దరి మధ్యలో అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఇదంతా శ్రీకృష్ణుడు. ఏతద్వైరం కౌరవేయ జరాసంధస్య మాధవే ఆశాసితార్థే రాజేంద్ర సంరురోధ వినిర్జితాన్. ఇది మాధవుడికి జరాసంధుడికి మధ్యలో ఉన్నటువంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైరానికి కారణం ఏంటంటే కంసుడి యొక్క మరణమయ్యా అని చెప్పి ఇంతవరకు
జరిగిందంతా విన్నవించాడు ధర్మరాజు. పార్థివైస్తైర్నృపతిభిః రక్ష్యమాణः సమృద్ధిమాన్ దేవశ్రేష్టం మహాదేవం కృత్తివాసం త్రయంబకం. అక్కడి నుంచి అసలైనటువంటి విషయానికి వస్తున్నాడు. అట్లాంటి జరాసంధుని మనం ఓడించాలి. మనం ఓడించి ఆ జరాసంధుడి యొక్క చెరలో ఉన్నటువంటి 84 మంది రాజుల్ని రక్షిస్తే మనం రాజసూయాగం సంకల్పించవచ్చు. ఒకవేళ మనం కనుక ఈ రాజుల్ని రక్షించకపోతే ఈ రాజులందరినీ ఏం చేస్తాడు ఆ జరాసంధుడు? కృత్తివాసం త్రయంబకం మహాదేవం, దేవశ్రేష్ఠుడైనటువంటి వాడు, దేవతలకే శ్రేష్టమైనటువంటి మహాదేవుడికి, కృత్తివాసుడికి, త్రయంబకేశ్వరుడికి బలి ఇచ్చేస్తాడు ఆ రాజులందరినీ కూడా. కాబట్టి పార్థివై, పార్థివై అన్నాడు అక్కడ. వాడి చెరలో ఉన్నటువంటి జరాసంధుడి చెరలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్ష్యమాణ, వాళ్ళని రక్షించి మనం మన యొక్క రాజసూయ యాగాన్ని సంకల్పించాం. ఏతత్ సర్వం యథావృత్తం కథితం భరతర్షభ. కాబట్టి ఇదంతా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అడిగావు కాబట్టి చెప్పానయ్యా ఓ ధర్మరాజా. ఇప్పుడు యథాతు స హతో రాజా భీమసేనేన తచ్ఛృణు అంటూ జనమేజయుడికి వైశంపాయనుల వారు వినిపిస్తున్నారు. యథాతు స హతో రాజా, ఇక భీమసేనుడితో ఆ జరాసంధుడు ఎలా సంహరించబడ్డాడు, వాళ్ళ మధ్యలో యుద్ధం ఎలా భీకరంగా సాగింది అనేటువంటిది తచ్ఛృణు, అది విను మహారాజా జనమేజయ అంటూ ఇదంతా ఇక వైశంపాయనుల వారు జనమేజయుడికి రాబోయే కథని వివరిస్తున్నారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి జరాసంధవద పర్వణి త్రయోర్వింశోధ్యాయ సమాప్త. 23వ అధ్యాయం దీంతో సమాప్తి అయిపోతుంది. వచ్చే అధ్యాయంలో ఇక భీమసేన జరాసంధుల యొక్క యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందనేది చెప్తున్నాము. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.